హాయ్ అండి, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందరూ బాగుండాలి. అయితే చక్కగా మనకు మే నెల వచ్చేసింది. అంటే మన గార్డెనర్స్ అందరికీ పెద్ద పండగ అదేనండి, పసుపు పండగ. పసుపు పెట్టడం పండగ అనమాట వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. పసుపు నాటుకోవడం, దాన్ని హార్వెస్ట్ చేయడం, రెండు దశలు కూడా మనకు సంబరంగా జరుపుకుంటాను నేనైతే మాత్రం. ఇప్పుడు మే నెలలో చక్కగా ఈ మే నెలలో పెట్టుకోవచ్చు, జూన్ నెలలో కూడా పెట్టుకోవచ్చు. మనం ఈ 2 నెలలు కంపల్సరీగా పెట్టేసుకుంటే పసుపు మనకు సంక్రాంతి అయిన తర్వాత మంచిగా హార్వెస్టింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనకి పసుపు పెట్టడం నాకు ఒక సంబరం కింద చూస్తాను, అదొక పెద్ద పని కింద చక్కగా చేసుకుంటాను. అలాగే దాన్ని హార్వెస్ట్ చేసి పసుపు పొడి తయారు చేసుకోవడం కూడా ఒక పండగే. అయితే ఈ పసుపు అసలు చక్కగా ఎప్పుడెప్పుడు పెట్టుకోవాలి అంటారా? చక్కగా మే జూన్లో కంపల్సరీగా పెట్టుకోవాలి. సాయిల్ మిక్స్ అయితే ఇప్పుడు మీకు చేసే చూపిస్తాను నేనైతే. సాయిల్ మిక్స్ అయితే మాత్రం ఇప్పుడు ఈ రోజు వీడియో ఏంటంటే పసుపుకి కావాల్సిన సాయిల్ మిక్స్ రెడీ చేసుకుని పసుపుని నాటుకోవడం ఈరోజు వీడియో. చక్కగా నేనైతే మాత్రం ప్రతి సంవత్సరం మన సాయిల్లోనే చేస్తానండి. మన సాయిల్ ఎండబెట్టేసి దానిలో మొత్తం అన్ని కలిపేసి పెట్టి పసుపు పెడతాను. కానీ సంవత్సరం ఎందుకో ఎర్రమట్టితో చేస్తే బాగుంటుంది కదా అని అనిపించిందండి. ఎందుకంటే ఎర్రమట్టి బాగుంటుంది అంటారు దుంప జాతులకు ఏదైనా కూడాను అని అనేసి అనిపించింది నాకైతే. అందుకే ఈ సంవత్సరం అయితే స్పెషల్గా ఎర్రమట్టి అయితే మాత్రం తెప్పించాను. చక్కగాను ఆ మట్టితోని మనం ఈరోజు చక్కగా సాయిల్ మిక్స్ చేసి పసుపుని నాటుకుందాం. పసుపుని నాటేసుకుందాం. ఎందుకంటే అసలు నాకు చాలా తొందరగా ఉంది. ఎప్పుడు మే నెల వస్తుందో పసుపు నాటుకుంటామని ఎదురు చూస్తూ ఉంటాం కదా. పదండి పసుపు నాటేద్దాం. పసుపు నాటేద్దాం. నాటేయడానికి కావాల్సిన సాయిల్ మిక్స్ చేద్దాం. కింద చేయించినమాట సాయిల్ మిక్స్. అది పైకి తీసుకొచ్చిన తర్వాత పసుపు నాటడం కూడా చూపిస్తాను. పదండి సాయిల్ మిక్స్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఇంకా సాయిల్ మిక్స్ దగ్గరికి వచ్చేద్దామండి. నేను చెప్పాను కదండి ఎర్రమట్టి అనేసి. చక్కగా ఒక 5 గోన్లు అండి, ఒక సిమెంట్ కొంత ఒక 5 గోన్లు అనుకోండి. ఇది 5 గోన్ల మట్టి అనమాట. చక్కగా మనకు పసుపు మొత్తానికి సరిపోతుంది నాకైతే మాత్రం. ఈ 5 గోన్ల మట్టి అన్నీ మనం మిక్స్ చేసేసరికి దగ్గర ఒక 6-7 టబ్బుల వరకు కూడా రావచ్చు. దీన్ని ఏంటంటే ఫస్ట్ ఇలా గడ్డలన్నీ కూడా ముందు చిదిపేయాలండి, అసలు ఉంచకూడదు. ఎందుకంటే నాందనమాట. చక్కగా చిదిపేసి అలాగా చూసారు దిమిస్తే ఎలా కొట్టేస్తున్నాడు. మాకైతే మాత్రం ఇలాంటి పనులు ఉన్నప్పుడు అప్పలనాడని మా వీధిలో ఉండడం చక్కగా వచ్చి మాకైతే చాలా బాగా హెల్ప్ చేస్తాడండి. తను మాత్రం చాలా ఫాస్ట్గా చక్కగా చేస్తాడనమాట. అందుకు తను వస్తే పని బాగా అవుద్ది అనిపిస్తుంది మాకైతే మాత్రం గార్డెన్ వర్క్. అలాగే అదంతా చెతక్కొట్టేసిన తర్వాత ఆ ఎర్రమట్టి అంతా గడ్డలవి లేకుండా బాగా చెతక్కొట్టేసి మొత్తం ఇసుకేసేసామండి. ఒక 5 బస్తాలకి ఒక బస్తా ఇసుక వేసామండి. ఎందుకంటే కొంచెం జిగురుగా ఉంది మట్టి, అందుకనేసి చక్కగా ఫుల్గా ఒక 25 కేజీలు ఉంటుందన్నమాట. బస్తా మొత్తం ఇసుక వేసేసామండి. ఇసుక అయిపోతే టైట్ అయిపోతుంది కదా. ఇందులో ఇసుక వేయాలి తప్ప కోకోపీట్ వేయకూడదండి. కోకోపీటు వర్మి అవన్నీ అయ్యింది నేను. ఎందుకంటే తేమ ఎక్కువ అవుతుంది. అది మన దుంప జాతులు తేమ ఎక్కువ ఉండకూడదు కదా. తేమ ఎక్కువ ఉన్నా కానీ లోపల దుంప కుళ్ళిపోద్ది. అందులో నెక్స్ట్ మనకు వచ్చేదంతా కూడా వర్షాకాలం కాబట్టి రంపం పొట్టు, కోక, తర్వాత ఇలాగా ఇవన్నీ మనకి కోకోపీట్ అవన్నీ వేయకూడదండి. అవన్నీ వేస్తే ఇంక తడెక్కువైపోద్ది. చక్కగా ఇసుక వేసేసిన తర్వాత మంచిగా కలిపేసాడండి. మొత్తం అంతా కూడా ఒకసారి మిక్సింగ్ అంతా కూడా కలిపేసి ఒక బస్తా చూసామండి. ఒక బస్తా ఇసుక అసలు సరిపోలేదు, మరో పావు బస్తా కూడా వేసాడు. అలాగే 2 బస్తాల ఎరువు అండి, బాగా మాగిన ఆవు ఎరువు. ఎంత బాగుందో చూడండి, మంచి కలర్ఫుల్గా ఎంత నల్లగా మాగింది అంటే మాత్రం పచ్చటి పేడ అదంతా నల్లగా మాగింది అంటే చాలా మంచి ఎరువు అనమాట. ఇలాంటి తెచ్చుకోవాలి మనం. ఈ సీజన్లో మాత్రం తప్పనిసరిగా దొరుకుతుంది. ఇంక 4 రోజులు పోతే వర్షాలు పడిపోతే ఇదంతా పూర్తయిపోయి మనకు మంచిగా దొరకదనమాట. కాబట్టి ఇది బాగా మాగిన పశువుల ఎరువు. ఇదొక 2 గోన్లు వేసారండి. అంటే ఎల్తిగా 25 కేజీల గోన్లు 2 వేసారనమాట. దీన్ని కూడా గడ్డలు అవన్నీ లేకుండా చక్కగా ఈ విధంగా చితిపేయాలండి. అసలు ఉండకూడదు గడ్డలేవి కూడా. తర్వాత దాని మీద ఇలాగ ట్రైకోడర్మా విరిడి అయితే మాత్రం 1 కేజీ వేసామండి. 2 కేజీ ప్యాకెట్లు 2, అలాగే 1 కేజీ వేసాం. ఇది మాత్రం మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా వెయ్యాలండి. వేస దుంపకుళ్ళు అది రాకుండా లోపల మట్టిలోని ఎటువంటి చెడ్డ బ్యాక్టీరియా కూడా ఉండకుండా ఉంటుంది. కంపల్సరీగా ఇది మాత్రం వేస్తే సాయిల్ మిక్స్లో చాలా మంచిది. ఇంతకుముందు స్టార్టింగ్లోనే నేను వాడలేదు, కానీ ఆ తర్వాత నెమటోడ్స్ అన్ని అటాక్ చేసిన తర్వాత నేను ట్రైకోడర్మా మాత్రం సాయిల్ మిక్స్లో తప్పనిసరిగా వాడుతున్నాను. చక్కగా ఇసుక, ఆవు ఎరువు, ట్రైకోడర్మా, అలాగే సూడోమోనాస్ కూడా వెయ్యాలండి. అది నా దగ్గర అయిపోయింది. తర్వాత వేద్దామని ఇంక వేయలేదు. చూసాం వెతికంగా దొరకలేదు, మరి అయిపోయిందా ఏమో. మళ్ళీ ఇప్పుడు దొరకదు కదా. సూడోమోనాస్ కూడా కంపల్సరీగా మీరు కలపాలండి. అలాగే ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి మిక్సింగ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు గోమూత్రం అండి. గోమూత్రం అయితే మాత్రం చాలా మంచిది. నెమటోడ్స్కి కానీ వేరుకుళ్ళు గంటికి కూడా ఇది కూడా చాలా మంచిది. 2 లీటర్లు గోమూత్రాన్ని, ఇది పాతది బాగా మాగిపోయి, అది కూడా చాలా పాతది వాడాలండి.
కొత్తదైతే మాత్రం వేడి చేస్తుంది, మొక్కలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నమాట. అందుకు బాగా మాగిన బాగా ఎక్కువ రోజులు ఓల్డ్ స్టాక్ అయిన గోమూత్రాన్ని చక్కగా ఈ విధంగా ఒకసారి లైట్గా ఒక తడిగా ఇలా ఇచ్చేసామన్నమాట. దాని మీద ఇది వేపపిండి అండి. వేపపిండి కూడా తప్పనిసరిగా వేయాలండి. వేయకపోతే మాత్రం మనకి లోపల మట్టిలోని మనకు సూక్ష్మజీవులు ఇబ్బంది పెట్టేస్తాయి మొక్కల్ని కానీ అన్నిటిని. చూడండి ఎంత బాగుందో వేపపిండి. ఇది గింజల తాలూకు పిండేటండి. చాలా మంచి స్మెల్ వచ్చింది అనమాట, ఘాటైన స్మెల్. ఇది ఒక 2 కేజీలు వేసామండి చక్కగాను. సాయిల్ మిక్స్ ఎంత బాగుంటే మీకు మనకి ఈల్డింగ్ కూడా అంత బాగా తీసుకోగలం అనమాట. అందుకు ఇవైతే నేను కలిపే సాయిల్ మిక్స్ మా దుంప జాతులకి, అంటే పసుపు అవ్వచ్చు, ఇతరత్ర దుంపలు ఏవైనా కూడా, ఉల్లిపాయలు, మన క్యారెట్లు ఏదైనా సరే దుంప జాతి భూమిలో పెరిగే ప్రతిదీ కూడా సాయిల్ మిక్స్ ఈ విధంగా ఉంటే చాలా మంచిది. భూమిలోకనే కాదు, మన మామూలు మొక్కలు కూడా ఇదే సాయిల్ మిక్స్ చేస్తామండి మేము. నేను బయట కోకోపీట్ వర్మీలు ఏమి కలపను. నేను ఈ విధంగా మొత్తం చక్కగా కలిపించేసి పైకి మోయించేసామండి. ఎందుకంటే ఇక్కడ రోడ్డు మీద కదా, కారులో తిరగడానికి అడ్డుగా ఉంటుంది, మోయించాము. మీకు ప్లేస్ ఉన్నట్టయితే, సాయిల్ మిక్స్ ప్లేస్ ఉన్నట్టయితే మాత్రం దీన్ని కొంచెం లైట్గా మాయిశ్చర్ ఇస్తూ, అంటే కొంచెం నీళ్ళు కానీ, బియ్యం కడిగి నీళ్ళు కానీ, లేదా ఓడబిడిసి వాటర్ కానీ ఏదో ఒకటి కొంచెం జల్లుతూ ఆ తడితో అలా మగ్గబెట్టి అన్ని మిక్సింగ్ చేసిన మట్టి ఒక 3 రోజుల పాటు కప్పేసి ఉంచాలండి. ఉంచితే అప్పుడు ఇవన్నీ మనం కలిపినవన్నీ కూడా మంచిగా అబ్జర్వ్ చేసుకుంటూ మంచి సాయిల్ మిక్స్ అయితే రెడీ అవుతుంది. మాకు ప్లేస్ లేక పైకి మోయించేస్తున్నాను. అక్కడ అలా చేస్తే మగ్గు పెడతామండి, పైన చేద్దామని పైకి మోయించి ఇక్కడ ఇవన్నిటికి కూడా కొత్త మట్టి వేయించామండి. పాత మట్టి అంతా సగం సగం తీసేసి కొత్త మట్టి వేసామండి. పాత మొక్క ప్రతి సంవత్సరం సాయిల్ మిక్స్ చేసినట్టు ఈ విధంగా చేస్తామన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, చక్కగా సాయిల్ మిక్స్ అయితే చేయించేసామండి. సాయిల్ మిక్స్ చేసేసి పైకి తీసుకొచ్చేయడం అంతా అయిపోయింది. ఈసారి మాత్రం నేను ఏం చేస్తానంటే, ఇదిగో కేట్లు ఇలా ఖాళీగా ఇలా ఫ్రూట్స్ వస్తుంటాయి కదండి కేట్లు, ఇవైతే మాత్రం ఖాళీగా ఉన్నాయి మా దగ్గర. ఇవి తీసుకొచ్చి దీని నిండా సాయిల్ నింపేసామండి. దీని నిండా ఇదిగోండి 1 2 ఇక్కడ 1 3 ఇట్లు ప్రస్తుతానికి అయితే పెడుతున్నాను. ఇంకా అక్కడ కొన్ని టబ్బులు అయితే ఖాళీ చేయాల్సి ఉంది, ఖాళీ చేసి పెడతాను. సాయిల్ మిక్స్ అయితే మంచిగా చూసారు కదా. దీనిలో ఏం చేసామంటే అడుగున చక్కగా కొంచెం మట్టి వేసామండి. అడుగున కొంచెం మట్టి వేసి ఒక లేయర్ లాగా ఒక 2-3 అంగుళాలు లేయర్ మట్టి వేసి దాని మీద మొత్తం మన ఆకులు, ఎండాకులు అవన్నీ కూడా వేసాము. వేసిన తర్వాత మళ్ళీ సాయిల్ మిక్స్ వేసి కప్పేసి నిండా వేసామన్నమాట. వేసేసి 3 డేస్ ఇలా కొంచెం లైట్గా వాటరింగ్ చేసాము. ఇలా మట్టి అంతా అబ్జర్వ్ చేసుకోవడానికి చేసేసరికి ఈ విధంగా ఉంది. ఎప్పుడు కూడా మనం ఏంటంటే మట్టి ఇట్లా ఫిల్ చేసిన వెంటనే మాత్రం పెట్టేయకూడదండి, అబ్జర్వ్ చేసుకోవాలి. అంటే సపోజ్ ఎలా అంటే మన ఇంట్లో కూర చేసేటప్పుడు ఉప్పు, కారం, పసుపు అనేసి మగ్గబెడుతూ ఉంటాం, కొంత టైం పట్టుద్ది కదా మగ్గడానికి, వెంటనే తీసుకోదు కదా ఆ ముక్కలన్నీ క్యాచ్ చేయాలంటే. అలాగే ఇవన్నీ కూడా మనం కలిపినవన్నీ కూడా అబ్జర్వ్ చేసుకోవాలంటే కొంత టైం పడుతుంది. కనీసం ఒక 2 డేస్ అన్నా ఉంచిన తర్వాత పెట్టాలి, డైరెక్ట్గా పెట్టకూడదు. పెట్టేస్తే ఏమవుతుందంటే వేడి వచ్చేస్తుంటుంది అనమాట. ఇవన్నీ కొంచెం మనం గత్తము, అదే పశువుల ఎరువు, ఆకులు అన్నీ వేసాము, అవన్నీ కూడా వేడి వచ్చేస్తుంటుంది. అందుకు 3 డేస్ అయిందండి. మేమైతే మాత్రం చక్కగాను ఈ 3 డేస్కి ఇలాగ తయారైందనమాట మట్టి. చక్కగా ఇదిగోండి ఎంత గుల్లగా ఎంత బాగుందో ఈ ఎర్ర మట్టి. 3 డేస్కి ఇలాగ అయింది. చక్కగా లైట్గా వాటరింగ్ చేస్తే ఈ విధంగా అయిపోతుంటుంది అనమాట. దీనిలో ఇప్పుడు నాటుకోవడం చూద్దాం. ఓకే అండి, ఇలా ఉంది కదా. ఇదిగోండి ఇప్పుడు పసుపు దుంపలు చూద్దామా. ఇవి ఎక్కడివి? చక్కగా మన దగ్గర లాస్ట్ ఇయర్ మనం పండించిన దుంపలేనండి. ఇవి పండించిన వాటిలో మనం మంచిగా ఉన్నాయి తీసి పక్కన పెట్టుకుంటాం కదా, సీడ్ కోసం పక్కన పెట్టుకుంటాం కదా, అలా పెట్టిన దుంపలు అనమాట ఇవి. ఇప్పుడు చక్కగా చూసారు, ఇది మనకి 2వ నెల ఫిబ్రవరిలో చేసామండి హార్వెస్ట్. ఇప్పుడు 5వ నెల మే నెలలోనే మళ్ళీ మనం పెడుతున్నాము. ఇదిగోండి ఈ విధంగా వచ్చే మొలకలు. దీన్ని అయితే ఎలా స్టోర్ చేసుకోవాలండి అంటారా? వీటిని అయితే మాత్రం ఫ్రిడ్జ్లోనైతే నేనైతే ఇప్పుడు పెట్టలేదండి. పెట్టకూడదు నాకైతే తెలియదు. కానీ ఇలా ఓపెన్ బుట్ట ఉంటుంది కదండి, ఇలా చుట్టూ హోల్స్తోని, కింద కూడా హోల్స్తోని ఇలా ఓపెన్గా ఉన్న దాంట్లోనే నేను ఆ సీడ్ దుంపలను తీసి పక్కన పెట్టి వదిలేస్తాను. ఓపెన్గా కిచెన్లో మనం ఉల్లిపాయలు ఎలా పక్కన పెట్టేస్తాము ఓపెన్గా, అలా అనమాట. అలా పక్కన పెట్టేస్తే చక్కగా దాని నీరంతా ఆరిపోయి చూడండి, ఎండ వేడికి ఈ ఉరుములు మెరుపులకి చక్కగా మొలకలు అయితే వచ్చేసాయి. చిన్న మొలకలు వచ్చేసాయి చూడండి. ప్రతి దుంపకి కూడా ఒక్కొక్క మొలక వచ్చింది. ఎంత బాగున్నాయో కదా. చక్కగాను ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వీటిని మనం నాటేసుకుందాం. అది ఇప్పుడు ఈ కేటుకి చక్కగా ఎక్కువే పెట్టొచ్చండి. లాస్ట్ డేస్ తక్కువ పెట్టాము, అక్కడే ఉంది ప్లేస్ చాలా మిగిలిపోయింది లోపల. ఈసారి ఎక్కువ పెడదాం అనిపించింది అనమాట. ఒకసారి మొత్తం ఈ విధంగా, అంటే మనం కలిపినప్పుడు కొంచెం గడ్డలు ఉంటాయి కదా, ఈ 3 రోజులు కొంచెం నానబెట్టాం కాబట్టి మంచిగా వచ్చేస్తుంది కూడా మట్టి. ఇదిగోండి ఇలా అంటే చిదిగిపోద్ది మట్టి. ఇప్పుడు ఎలా నాటుకోవాలంటే ఎక్కువ లోతు అయితే పెట్టకూడదండి, ఎక్కువ లోతు పెట్టకూడదు. ఇలా తీసుకున్నాం కదా, ఇంతేనండి. ఇలా వేసి ఇలా కప్పేయడమే అంతే.
ఇలా లైన్గా పెట్టేస్తున్నాను. ఇదిగోండి చూసారు ఎంత బాగున్నాయి, ఎంత బలంగాను. ఎక్కువ లోతు తీయకుండా ఈ మాత్రం తీస్తే సరిపోతుంది. అలా ఇక్కడ అడ్డంగా ఒకటి, అంటే ఇటువైపు ఈ ప్లేస్ ఇక్కడ సరిపోతుందండి. ఇలాగా ఇది ఇటు పెరుగుద్ది అనమాట. ఇక్కడ కూడా ఇటువైపు ఉంది కదా, ఆయన ఎక్కువగా ఇది సైడ్ల కన్నా నిలువుగా కిందకి ఎక్కువ దిగుతాయండి ఇవి. అందుకు నేను ఈ విధంగా పెడుతున్నాను. ఇలా మంచిగా దుంపలు మనం సెలెక్ట్ చేసుకొని మన సీడే మనం రెడీ చేసుకుంటే మాత్రం చాలా బాగా వస్తుంది. ఎందుకంటే మన వాతావరణానికి మన నీటికి ఇది అలవాటు పడి పెరిగి పెద్దదై మనకి సీడ్గా మారింది కదా ఈ పసుపు. అందుకు మనం ఇలా విధంగా పెట్టుకుంటే మనకి ఫస్ట్ టైం అయితే మాత్రం కొత్తగా పసుపు పెట్టే వాళ్ళు మాత్రం ఎవరైనా తెచ్చుకోవాలి, తప్పదు. కానీ ఇంచుమించు మన గార్డెనర్స్ దగ్గర తీసుకుంటే మంచిది, ఎందుకంటే ఆర్గానిక్గా చేస్తారు కదా, అందుకు వాళ్ళ దగ్గర తీసుకుంటే మంచిదన్నమాట. ఇదిగోండి ఈ విధంగా పెట్టాను. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 పెట్టానండి. చక్కగా ఒక కేటికి 8 పెట్టాను. లాస్ట్ టైం 100 రూపాయల టబ్బులో 5 6 పెట్టేదాన్ని. వంపినప్పుడు అది ఎక్కడ మనం దుంప పెట్టామో అక్కడే కింద అలాగుంటూ ఏ దుంప కింద ఆ దుంప రెడీ అయిపోయింది, మిగతా ప్లేస్ ఖాళీగా ఉండిపోయింది. అప్పుడు అనిపించింది మరో 2 ఎక్స్ట్రా పెట్టచ్చు అని. అందుకే సంవత్సరం కొంచెం ఎక్స్ట్రా పెట్టాను అనమాట. చూసారు కదా 8 దుంపలు అయితే పెట్టాను ఇందులోని. చాలా చక్కగా దాని ప్లేస్ ఖచ్చితంగా సరిపోతుంది. అలాగే ఇది వీటికి పెట్టడానికి సైజు ఏం కావాలి అంటారా, లోతు మరీ ఎక్కువ కాదు, కానీ 100 రూపాయల టబ్బులు అయితే మంచి కంఫర్ట్ అండి వీటికి. 100 రూపాయల టబ్బులు ఇలాగా కేట్లు ఇలాగ వెడల్పు గున్ని ఏమైనా కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయన్నమాట. మంచిగా సాయిల్ అయితే మాత్రం రెడీ అయిపోయింది. గత్తం చూసారు, పశువుల గత్తం ఇలా అయిపోవాలండి. పచ్చిది ఎప్పుడు మాత్రం సగం మాగింది ఎప్పుడు మనం వేయకూడదు, వేడి వచ్చేస్తుంది. ఈ విధంగా పశువుల గత్తం మాత్రం మంచిగా రెడీ అయిపోయింది అయితేనే వాడాలి. ఇప్పుడు దీనిలో కూడా పెట్టేస్తున్నాను. కంపల్సరీగా ఇప్పటికైనా లేట్ ఏం లేదు, ఇంకా జూన్ వరకు టైం ఉంది. ఇప్పటికైనా మీరు సాయిల్ మిక్స్లు అన్నీ చేసి రెడీ చేసేసుకోండి, చక్కగా పెట్టేయండి. అందులో ఈ సంవత్సరం ఋతుపవనాలు ఒకటి ఎక్కువగా ముందుగానే వస్తున్నాయని చెప్తున్నారు. మంచిగా మనం పెట్టేస్తే వర్షాలు కూడా స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి బాగుంటుంది. అబ్బా నాకైతే అంత హ్యాపీగా ఉందండి, పసుపులా పెట్టేయడం ఎంత పండగ అనమాట. ఇంకోటి తీసుకొచ్చి పెడతాను ఇక్కడ. ఇంతేనండి, నేను ఎక్కువ లోతు పెట్టకుండా సాయిల్ మిక్స్లో ఈ విధంగా పెట్టేస్తే సరిపోతుంది. చూసారా ఎవరు వచ్చారో, నేనేం చెప్తున్నాను ఆ వీడియో ఎలా తీస్తున్నానో గమనిస్తుంది అనమాట వెనక నుంచి. నేను కూడా నేర్చుకోవాలి కదా. ఇట్రా ఎవరో వాళ్ళకి తెలియాలి కదా మన వ్యూవర్స్కి. ఎవరో అబ్బాయి వెనక నుంచి మాట్లాడుతున్నారు, ఎర్ర డ్రెస్ వేసుకొని అనుకుంటారు. ఇట్రా ముందుకు రా. అమ్మయ్య, నేను కూడా మంచి గార్డెనర్ అండి. ఇంతమంది వీడియోలో మీరు చూసారు ఒకసారి. నాకైతే ఒక మంచి మొక్క తీసుకొచ్చింది కదా గిఫ్ట్, పిన్ని అనుకుని కీ అని అరుచుకుంటూ షార్ట్ వీడియోలోని తనే అనమాట. చక్కగా లీలా తన పేరు. తను కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చక్కగా చేస్తుంది అనమాట. నేర్చుకుంటుంది అట దొంగచాటుగాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మాత్రం చక్కగా మీరైతే చూసారు కదా. పసుపు నాటుకున్నాం, సాయిల్ మిక్స్ చేసుకున్నాం, అన్నీ హ్యాపీగా చేసుకున్నాం కదా. మీరు కూడా ఇక నుంచి ఈ పసుపు పెట్టే పనిలో బిజీ అయిపోండి. చక్కగా పసుపు పెట్టండి, ప్రశాంతంగా హాయిగా నిశ్చింతగా ఉండండి. దీన్ని నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది ఇది పెరిగిన తర్వాత మనం చక్కగా చూసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇది మాత్రం మనం ఇలా కలిపి పెట్టేసాం కదా, ఇది మొలకలు రావడానికి పైకి మనకు ఆకులు కనిపించడానికి చాలా టైం పట్టేస్తుంది. అంటే ఇంచుమించు 20 రోజులు 30 రోజులు కూడా పట్టవచ్చు. మీరేం గాబరపడకండి, ఏమవ్వదు. ఈలోగా ఈ సాయిల్ మరి మనం ఇంకో విధంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మొలకొచ్చి పైకి దుంప తయారు చేస్తే చాలా టైం పట్టేస్తుంది. అందుకని మనం ఏం చేయాలని అంటే ఈలోగా తోటకూర విత్తనాలు, పాలకూర విత్తనాలు, తోటకూర ఏదైతే అలా జల్లేయండి. చక్కగా జల్లేసారు అనుకోండి, 4 రోజులు పడుతుంది కదా మన పసుపు దుంప మొలక రావడానికి. ఈలోగా తోటకూర పెరిగిపోతుంది. అప్పుడు పూర్తిగా వేలతో కలిపి తీసేస్తే అప్పుడు దుంప పెరగడానికి దాని ప్లేస్ దానికి ఇచ్చేస్తాం అనమాట. ఈ విధంగా మనం ఒకే టబ్లో 2 పంటలు చక్కగా అయితే పండించుకోవచ్చు. ఏమైనా చెప్తావా మన ఫ్రెండ్స్కి ఏమైనా? ఇంకేం చెప్తాను, అంతే నువ్వు చెప్పేసావు కదా. హాయ్ చెప్పు. హాయ్ చెప్పేశాను, ఇంకా ఏమని చెప్పు. ఇంకేం చెప్తాను, అందరూ ఇలా ఇంట్లో పసుపు పండించుకోవడం చాలా మంచిది. మన పసుపు మనమే యూజ్ చేసుకునేటట్టు అవుతుంది. మంచి ఆర్గానిక్గా ఈజీగా పసుపు అయితే మాత్రం దర్జాగా పండించుకోవచ్చు అండి. ఎంతో కొంత వీలైనంత వరకు మన దగ్గర ఉన్నవన్నీ యూజ్ చేసుకొని ఇలాగ ఏదో ఒకటి పండించుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు కొంతైనా నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసేయండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. లోకా సంస్థ సుఖనా భవంతు. బాయ్ అండి. బాయ్ బాయ్.
ఆగండి మర్చిపోయాను, మీకు విత్తనాలు వేయడం కూడా చూపించేద్దాం అనేసి. నాకైతే ఇష్టమైన పింక్ తోటకూర చక్కగా విత్తనాలు అయితే రెడీగా ఉన్నాయి. మొక్కలు చూస్తారు కదా, మనం తీసేసాను, చక్కగా విత్తనాలు రెడీ అయినాయి. టబ్బులు పసుపు పెట్టుకోవాలని నేను చూపించాను కదా వీడియోలో. అవి అయితే చక్కగా నీళ్ళు ఆరబెట్టాను, మంచిగా రెడీ అయిపోయి చూసారు. ఇవన్నీ కూడా విత్తనాలు అన్నమాట. ఈ విధంగా దూసేసే వచ్చేయండి. మళ్ళీ దీనికి మనం క్లీనింగ్ చేసి దాచి చేసి ఎక్కర్లేదు. ఆ మొక్కలు పీకేసి ఆరిన తర్వాత ఈ విధంగా వేసేస్తే మంచిగా మనకైతే విత్తనాలు ఉపయోగపడతాయి అనమాట. అందులో సాయిల్ మిక్స్ ఇప్పుడు గుల్లగా చాలా బాగుంది కదా, కొత్త సాయిల్ మిక్స్ కదా, చాలా బాగా మనకి క్రాప్ అయితే అది జర్మినేషన్ అయితే చాలా బాగా అవుతుంది. చాలా చక్కగా ఉంటుందండి. మీ దగ్గర ఏ తోటకూర ఉన్నా కూడా ఇలా వేసేయండి, మంచిగా వచ్చేస్తాయి అనమాట. ఓకే అండి, ఇప్పుడు బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.